62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. పిల్లలు పుట్టకుండా ఒక 5-6 సంవత్సరాలు జరిగిన వారి జంటలకి యాక్చువల్ గా అంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి టు క్రియేట్ హోప్? సో మీకు అంటే ఖచ్చితంగా ఈ విధానాలు చేస్తే పిల్లలు పుడతారని కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక 5-6 years కూడా ట్రై చేసి మనకి సక్సెస్ అవ్వకపోతే ఒక బ్రాండెడ్ మంచి ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి క్లారిటీగా వాళ్ళ కౌన్సిలింగ్ అంతా విని మనకి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ అవుతుంది, దానికి ఐయుఐ సొల్యూషనా ఐవీఎఫ్ సొల్యూషనా లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్గా మనం ఏమన్నా చేసుకోవాలా, ఫైనాన్షియల్గా అది ఎంత అవుతుంది, దాని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మీరు క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకుని అవసరమైతే సెకండ్ ఒపీనియన్ ఇంకొక రెప్యూటెడ్ సెంటర్కి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఫర్టిలిటీ జర్నీ మొదలు పెట్టండి. ఫర్టిలిటీ జర్నీ, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మిగతా ట్రీట్మెంట్స్తో చాలా డిఫరెంట్. ఇది ఎందుకంటే ఫైనాన్షియల్, ఇమోషనల్, సోషల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి దీనికి. అందరికీ మామూలుగా ఈజీగా పిల్లలు పుడుతున్నారు, మనకి మాత్రం ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా అయిపోయింది. అందుకని బోత్ కపుల్ ఇద్దరు ఎమోషనల్ టెన్షన్లో ఉంటారు, ఒక బ్యాక్గ్రౌండ్ డిప్రెషన్ ఉంటుంది, ఫైనాన్షియల్గా చాలా అవుతుంది, గ్యారంటీ అనేది లేదు. ఈ ట్రీట్మెంట్ ఒక లెటర్సే ఒక బైపాస్ చేస్తే ఆయనకు ఒక 10 years మంచి లైఫ్ ఉంటుందని మనకు ఒక గ్యారంటీ ఉంటుంది. అలాగే ఒక అపెండిక్స్ తీసేస్తే వాడు ఫర్ ఎవర్ వాడు బాగుంటారని ఉంటుంది. అలాంటిది కాదు ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో అండర్స్టాండ్ చేసుకోండి ఇది ఒక ఛాలెంజింగ్ ట్రీట్మెంట్ అని. రెప్యూటెడ్ సెంటర్కి వెళ్ళండి, గ్యారంటీస్ లేవు అని ముందే తెలుసుకోండి. అయినా సరే చాలామంది కపుల్స్కి సక్సెస్ఫుల్ జర్నీస్ ఉంటాయి. హోప్ వదలకుండా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి హ్యావ్ అ నైస్ జర్నీ.